పాలకులు మారినా అధికారుల తీరు మారటం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా కొంతమంది అధికారుల తీరు మాత్రం మారటం లేదు. ఇప్పటికీ విపక్ష నేతలకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆర్థిక శాఖలో జరిగిన పరిణామాలపైన మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ప్యాలెస్ కట్టిన కాంట్రాక్టర్స్కు బిల్లులు చెల్లించడంతో అధికారుల తీరుపైన పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఆఫీసర్లు మాత్రం అందులోనే వేరే బిల్లులు చెల్లించామని వివరణిచ్చారు. ప్రతి విషయం చెప్పాల్సిందే అని మినిస్టర్ కేశవ్ స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవటం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అధికారులపై జులుం చూపించవద్దని సీఎం చంద్రబాబు చెప్పడంతోనే కొంతమంది ఆఫీసర్లు ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అంటే కనీసం గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. సో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయం పైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుంచి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. పార్టీలో ఉన్న రాజకీయ నేతలకు అలాగే అధికారులకు పొరపచ్చాలు వస్తున్న మాట మనం గతంలో చూసాం. సో ఇప్పటికీ కూడా సయోధ్య కుదరటం లేదు. అటు సీఎం చంద్రబాబు కూడా నేరుగా అధికారులపై పెత్తనం వద్దు అంటూ చెప్పడంతో మరి కాస్త గౌరవం కూడా కోల్పోతున్నామని చెప్పేసి ఇటు టీడీపీ నేతలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? ఖచ్చితంగా రాజేశ్వరి, మీరు చెప్పినట్లుగానే ఏదైతే ఆ కూటమి సర్కారు ఏర్పడి ఖచ్చితంగా 8 నెలల కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు తీవ్ర విమర్శలు కొన్ని శాఖలలో అధికారులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి రుషికొండ పాత బిల్లులకు సంబంధించి ఏదైతే కనీసం ఆర్థిక శాఖ మంత్రికి కూడా అనుమతి లేకుండా మరి ఆ బిల్లులు చెల్లించినటువంటి విషయంలో కూడా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికారులు స్వయంగా ఆయన పిలిచి కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఏదైతే మరి రుషికొండ వ్యవహారం పైన కూడా మరి కనీసం ఆయన చెప్పకుండా కూడా బిల్లులు పాస్ చేయడం పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు అధికారులు మాత్రం కొన్ని ఇతర బిల్లులు చెల్లించామని చెప్పినప్పటికీ కూడా ఆయన కూడా ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఏ బిల్లు అయినా కానీ నాకు చెప్పాలంటూ కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మీరు చెప్పినట్లుగానే ఏదైతే మరి కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు అధికారుల పట్ల కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆ కూటమి సర్కారు ఏర్పడటానికి దాదాపు 164 సీట్లు ఏర్పడినంటే ఖచ్చితంగా అటు విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అటు అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగులు కానీ అదేవిధంగా సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వినిపించినటువంటి నేపథ్యంలో కూడా ఈ రకంగా 164 సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి అంశంలోనూ ఆయన పారదర్శకంగా వెళ్ళాలని ఒక ప్రజాప్రతినిధులకు కానీ అటు మంత్రులకు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే ప్రస్తుతం కూటమిలో ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కొన్ని జిల్లాలలో కనీసం కలెక్టర్లు కానీ అదేవిధంగా ఎస్పీలు కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజాప్రతినిధి అంటే కనీసం లెక్క చేయకుండా కూడా ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేయకుండా మరి అటు పల్నాడు ప్రాంతంలో కోటప్పకొండలో అటు అటవీ శాఖ అధికారులు ప్రచురించినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా అధికారులకి వెంటనే మరి ఆ ప్రోటోకాల్ కూడా మరి తెలియచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ అధికారుల తీరు కొంత మార్చుకోవాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అటు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అనేక అంశాలపైన ప్రతిసారి అటు జిల్లా కలెక్టర్లు కానీ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి కలెక్టర్లకు సంబంధించి కూడా అటు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో కేవలం పాలన మీదే దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి మరి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ అదేవిధంగా కార్యకర్తలు 5 ఏళ్లు కష్టపడ్డటువంటి కార్యకర్తలు సరిగ్గా వారికి న్యాయం చేయాలంటే ప్రజాప్రతినిధి మాట వినాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ దశగా అధికారులు అడుగులు వేస్తున్నారంటే వేయటం లేదని ఒక వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రమేష్, మరి ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి అసలు ఎలాంటి వివరణ వస్తుంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే ఏదైతే మరి ప్రజాప్రతినిధులు ఒక పని మీద వెళ్ళినప్పుడు అటు అధికారులు సరైన తీరుగా స్పందించట్లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మంత్రుల స్థాయిలో కనీసం వారికి వివరణ ఇవ్వకుండా మరి బిల్లులు పాస్ చేశారంటే మీరు ఆ ప్రజాప్రతినిధికి ఏ విధంగా గౌరవం అందుతుంది అనేది కూడా మనం ఒకటి అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల కొన్ని వ్యవహారాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల పైన
సీరియస్ అయ్యారు. అదే విధంగా అటు హోంశాఖ పైన కూడా సీరియస్ అయినటువంటి సందర్భాలు మనం చాలా చూసినటువంటి పరిస్థితి కనపడతాయి. అయితే పదే పదే సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అయితే కొంతమంది శాఖల అధికారులు మాత్రం ఎక్కడ కూడా చలనం రానటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటీవల అనేక శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా అటు ఆర్థిక శాఖ మంత్రి సమీక్ష నిర్వహించినటువంటి సమయంలో కొంతలో లేని సమాధానం వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే గనుక కొనసాగితే అటు ప్రజాప్రతినిధులు కానీ మంత్రులకు కూడా చాలా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అధికారులు వాళ్ళ తీరును పూర్తి స్థాయిలో మార్చుకొని వారికి సహకరిస్తే తప్ప కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతుంది. కూటమి సర్కారు అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీటిపైన ఎలాగా మరి చర్యలు తీసుకుంటారో, అధికారులు ఎవరైతే అలసత్వం వహిస్తున్నారో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతుంది రాజేశ్వరి. రమేష్, అయితే అధికారులు సపోర్ట్ చేయట్లేదు అన్నది ఒక అంశం అయితే, విపక్ష నేతలకు సపోర్టెడ్ గా అధికారులు పనిచేస్తున్నారని చెప్పేసి కీలక మంత్రులే మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి దీనిపైన అధికారులు ఏమంటున్నారు? ఎస్, ఖచ్చితంగా ఏదైతే రాజేశ్వరి మనం చెప్పుకోవట్లా అంటే ఒక బిల్లుల వ్యవహారం కానీ అదే విధంగా కొన్ని శాఖలలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్పినటువంటి పనిని కనీసం పట్టించుకోకుండా వాటి ఫైళ్లు కూడా ముందుకు వెళ్లకుండా కొంత అలసత్వం వహిస్తున్నటువంటి వారిపైన బహిరంగంగానే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో కలెక్టర్ల దగ్గరికి వెళ్ళినా అటు ఎస్పీ స్థాయి అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎలాంటి పనులు అవడం లేదని అటు మంత్రులు కానీ అటు ఎమ్మెల్యేలు కానీ బహిరంగంగానే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే అధినాయకుడికి చెప్పడానికి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ చెప్పాలంటే కూడా మరి అటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముందుకు రానటువంటి పరిస్థితి, కేవలం వారిలో వారే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా కింద స్థాయి కార్యకర్తలకు కూడా అటు ప్రజాప్రతినిధులు సరైన పని కూడా చేయలేనటువంటి పరిస్థితి అటు నియోజకవర్గాల్లో అటు మంత్రుల దగ్గర కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఇదే కొనసాగితే కూటమి సర్కారికి కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఆర్థిక శాఖ మంత్రికే తెలియకుండా పాస్ అయినాయి అంటే మనం ఒక అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెప్తున్నారు, అటు హోంశాఖకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు కానీ అదే విధంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అనేక సార్లు మరి ఆయన సమీక్షలు నిర్వహించారు. ఏదైతే మరి అధికారులు